హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ కూర చేయబోతున్నాను. దీన్ని మా సైడ్ అయితే కనుక సండి పిండి అంటారు. గోరుచిక్కుడుకాయలతో చేసేది. గోరుచిక్కుడుకాయలు శుభ్రంగా అటు ఇటు పీచు తీసేసుకొని, ఇట్లా ముక్కలుగా తుంపి, శుభ్రంగా ఉప్పు రాయేసి 1కి 2 సార్లు కడిగి పెట్టేసుకున్నాను. తర్వాత ఇదేమో పచ్చిశనగపప్పు అనమాట. పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు కాసేపు అలా నానేసి పెట్టుకోవాలనమాట. ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయలని మన కుక్కర్‌లో అయినా ఉడికించుకోవచ్చు, లేదా బయటైనా ఉడికించుకోవచ్చు. నేనైతే కుక్కర్‌లో పెట్టేస్తున్నాను రైస్‌తో పాటు. ఫస్ట్ కుక్కర్‌లో పెట్టేసి అవి ఉడికి బయటకొచ్చిన తర్వాత ఏం చేయాలనేది అప్పుడు చూపెడతాను. గోరుచిక్కుడుకాయలైతే ఉడికిపోయినాయండి. కుక్కర్‌లో పెట్టాను కదా! బానే ఉడికిపోయినాయి. ఇప్పుడేం చేద్దామంటే ఇవి మిక్సీ పట్టేసుకుందాం. కాస్తంత జీలకర్ర, ఉప్పు వేసి ఇవేసేసి మిక్సీ పట్టేసుకుందాం. ఏమి సితురా మహానుభావా మదేవ శంభో మాలింగమూర్తి. దీంట్లో కాస్త జీలకర్రను, ఉప్పు వేస్తాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హరి నమః శివాయ. ఇదిగోండి కాస్తంత జీలకర్ర. దీనికి సరిపడా ఉప్పు. ఏ కూరలో వేయకుండా సరిపోతుందనమాట. దీంట్లో వేసి రుబ్బేస్తే కూరకి, ఈ పప్పుకి మొత్తానికి సరిపడా ఉప్పు ఒకసారే వేసేసుకోవచ్చు. వేసి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టి వేసుకొస్తాను. మిక్సీ పట్టేసానండి. ఇదో చూసారా? ఇలా మిక్సీ పట్టుకోవాలనమాట. మరీ మెత్తగా కాదు, మరీ పులకగా కాకుండా కచ్చిపచ్చిగా ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు కూర చేసేసుకుందాం. బాండీ పెట్టి నూనె దీంట్లోకి కాస్తంత మినపప్పు, జీలకర్ర దాంట్లో వేసాం కదా పెద్దక్కర్ల, ఊరికి 4 గింజలు ఆవాలు, అంతే. మీన్స్ ఆవాలు చిప్పట్లాడాక కరివేపాకు, ఇంగువ అవన్నీ వేసుకుందాం. మీకు ఇంగువ ఇష్టం లేకపోతే కన్నా స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు కావాలంటే వెల్లుల్లిపాయ ఏం వేసుకుంటారో మీ ఇష్టం. నేను మామూలుగా వంట చేసేటప్పుడే దేవుని నామం ఏదో ఒకటి ఎట్లా పాడుకుంటున్నా, చదువుకుంటున్నా వంట చేసేసుకుంటాను. తీరిగ్గా కూర్చొని చేసుకునే టైం లేకపోతే కన్నా దీపారాధన చేసేసి ఏదన్నా వింటునో, చదువుకుంటునో, గోవింద గోవిందను, గోవింద నామాలను, ఓం నమ శివాయను,
శ్రీమాత్రే నమః ఏదో ఒక నామం. ఊరికే వంట చేసుకుంటూ అలా వింటాము, పాడుకోవటం చేస్తూ పుణ్యం పురుషార్థం కూడా కలిసి వస్తాయి కదా. బాగా వేగాలి ఇది. కాస్త చిట్టపట్టమన్నాక అప్పుడు ఇంగువ కరివేపాకు వేసాను. ఆవాలు చిట్టపట్టలాడుతున్నాయండి. కరివేపాకు వేసేసాను, కొంచెం ఇంగు వేసాను. వేసిన పాట ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టింది ఉంది కదా, ఫస్ట్ ఇది వేసేద్దాం. ఎందుకంటే ఇది పచ్చిది శనగపప్పును ఎండుమిరపకాయలు కదా. ఇది కొంచెం వేగాక ఆల్రెడీ ఉడికిపోయినవే కాబట్టి కాసేపు వేసి తిప్పేస్తే ఇవి వేగాక సరిపోతుంది. ఫస్ట్ ఇది కాస్త పచ్చి వాసన పోయే వరకు తిప్పుకోండి. మూత పెట్టేసి మగ్గనిద్దాం. సిమ్లో పెట్టుకుని చక్కగా మొత్తానికి వేయించుకుందాం. మూత తీసి చూద్దాం. సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. కొంచెం వేగాక ముక్కలు వేసేద్దాం. ఉడికించి పెట్టుకుని చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా, వేసేద్దాం. కాసి నీళ్ళు ఉన్న పర్వాలేదు, వేసేయచ్చు. వేసి చక్కగా ఒక తిప్పేసి మొత్తం కలిసేటట్లు తిప్పేసుకోండి. ఇది మొత్తం ఇంకా సిమ్లోనే చేసుకోండి, ఎందుకంటే ఆ పొడి మాడిపోయినా బాగుండదు. చిక్కుడుకాయ ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మగ్గవేమోనన్న భయం ఉండదు. మొత్తం కలిపేసేసుకొని ఇట్లా ముక్కలు పొడి అన్నీ కలిసి ఒక చుక్క నూనె వేసుకున్నాం. సరిపోయినట్లేదు. ఆ పప్పు వేగుతున్నప్పుడు కాస్త నూనె ఎక్కువ పడుతుందండి. సరే, ఆ పచ్చి పిండి వేగటం కదా, కాస్త నూనె ఎక్కువ లాగుతుంది పిండి. కొన్ని నూనె ఉంటేనే బాగుంటాయండి, లేకపోతే ఏం బాగుంటాయి. నా మొఖం పెంచి కట్టుకుపోయి ఓ టేస్ట్ పాడు లేకుండా ఎందుకు తింటాం, తినేదో చక్కగా తింటాం. అనవసరమైన వాటిల్లో తగ్గించేసేయచ్చు. నూనె వేయకపోయినా బాగానే ఉంటుంది లేదనుకుంటే. ఇట్లాంటి వాటిల్లో ఈ పొడి నూనె లేకుండా వేసి ఏం బాగుంటుందండి. చక్కగా నూనెలో వేగితేనే నా టేస్ట్. జీలకర్ర, ఆ ఎండుమిరపకాయ, కాసేపు పెట్టేసి
ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చేద్దాం సిమ్లో. దీని వాతావరణం ఒకసారి చూద్దాం. కొంచెం కొత్తిమీర చల్లుదాం. కాసంత కొత్తిమీర చల్లుదాం. ఫైన్ ఫైన్ ఫైన్. ఇప్పుడు ఏంటంటే కాస్త ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని కావాలనుకుంటే ఇంకొంచెం ఇప్పుడే కలిపేసుకుంటే ఇంకా మూత పెట్టద్దు, ఇట్లా కాసేపు వేయించు. ఉప్పు చూసుకుని ఒకసారి సూపర్గా ఉందండి. కాస్త కారం కారంగా, ఆహా, ఆ తిరగమూత ఫ్లేవరు, ఆ ఇంగువ భలే టేస్టీగా ఉంది. ఉప్పు సరిపోయింది అక్కర్లేదు. కాసేపు ఇలా వేయించేసుకుంటే ఇంకా అయిపోయినట్లు. ఇంకొక రవ్వ వేగి, ఈ పప్పు ఇంకొక రవ్వ వేగాలి. కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వచ్చింది. అక్కడ ఇంకో కొంచెం ఒక్క రవ్వ మూత పెట్టుకోకుండా కాసేపు అయిపోయిందండి. చాలు, బాగానే వేగిపోయింది. ఇక తీసేద్దాం. శ్రీ మేలుకో సూర్యనారాయణ. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కూరని స్టవ్ ఆపేసాను. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆ ఒట్టి పొడి కలుపుకొని తిన్న భలే టేస్ట్గా ఉంటుందండి. ఇది నెల్లూరు స్టైలు. దీన్ని సండి పిండి అంటారు. మరి మిగతా వాళ్ళు ఎవరైనా చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. గోరు చిక్కుడుకాయతో సండి పిండి రెడీ.